నమస్తే, వెల్కమ్ టు ఇండియా నౌ. ఇక వివరాలకు వెళ్తే, ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లను లెక్కించే ప్రక్రియలో సూక్ష్మ పరిశీలకులు నిర్వర్తించే పాత్ర అత్యంత కీలకమైనదని, సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను శాంతియుతంగా నిర్వహించేందుకు కలిసికట్టుగా పనిచేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనజీర్ జిలానీ సోమోన్ లెక్కింపు ప్రక్రియ సూక్ష్మ పరిశీలకులకు ఆదేశాలిచ్చారు. మంగళవారం అంబేద్కర్ ఆడిటోరియంలో జూన్ 4న నిర్వహించనున్న లెక్కింపు ప్రక్రియపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఓట్లను లెక్కించే ప్రక్రియలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర అత్యంత కీలకమన్నారు. ఈ శిక్షణా తరగతుల కార్యక్రమంలో నోడల్ అధికారి ఎన్ బాలాజీ, మాస్టర్ ట్రైనర్లు శేషగిరి, అదేవిధంగా ముప్పా పిడి కిరణ్ కుమార్, అదేవిధంగా ఎల్డిఎం సూర్యకిరణ్, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విశ్వమోహన్ రెడ్డి, సూక్ష్మ పరిశీలకులు పాల్గొన్నారు. ఫస్ట్ స్టేజ్ ఎలక్షన్ సంబంధించిన ఆల్రెడీ ఆన్ 13th of May కంప్లీట్ చేయడం జరిగింది. ఆ స్టేజ్లో పోలింగ్ ఆఫీషియల్స్తో పాటు ఆల్ మైక్రో అబ్జర్వర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. అండ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ సక్సెస్ఫుల్గా we can say the polling was completed. I would like to congratulate all the micro observers for the role played during the polling. ఎందుకంటే స్క్రూటినీ టైంలో ఆ పోలింగ్ తర్వాత నెక్స్ట్ డే ఏదైతే స్క్రూటినీ ఉంటుందో ఆ రోజు మీరు ఓట్స్ కూడా చూడడం జరిగింది. మైక్రో అబ్జర్వర్స్ వాటిని ఫిల్ చేశారు. So that means you were thoroughly trained also, you were proper in the responsibility assigned to you. Next stage, counting stage, అందరికీ తెలుసు 4th June. కౌంటింగ్ పోలింగ్ కంటే ఇంకా చాలా క్రూషియల్గా ఉంటుంది. ఎందుకంటే ఏజెంట్స్, అబ్జర్వర్స్, కెమెరాస్, మీడియా మొత్తం ఎవ్రీబడి విల్ బి వాచింగ్. అండ్ అందరూ కీన్గా ఈ రిజల్ట్స్ కోసం ఆ టైంలో వెయిట్ చేస్తుంటారు. సో అగైన్ ద రోల్ ఆఫ్ మైక్రో అబ్జర్వర్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అడిషన్ టు ద కౌంటింగ్ స్టాఫ్. ఇప్పుడు అందరికీ తెలుసు, మా రాష్ట్రంలో సైమల్టేనియస్ ఎలక్షన్ జరుగుతున్నాయి. సో బోత్ అసెంబ్లీ ఎలక్షన్ కోసం, అదేవిధంగా పార్లమెంట్ కోసం కూడా కౌంటింగ్ చేయడం జరుగుతుంది.